తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మహానాడు అంటే ఒక పండుగ లాంటిదని, అలాంటి పసుపు పండుగ మహానాడును మొట్టమొదటిసారిగా వర్చువల్ విధానంలో క్లస్టర్ల వారీగా ప్రతి టీడీపీ కుటుంబ సభ్యుడిని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించటం మంచి పరిణామమని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. ఒంగోలులో జరుగుతున్న పలు క్లస్టర్లలోని వర్చువల్ మహానాడు వేడుకల్లో ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ జడ్ శివప్రసాద్, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొని టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఇదే ఉత్సాహంతో రేపు కూడా ఎన్టీఆర్ జయంతి వేడుకలతో పాటు మహానాడు ముగింపు వేడుకలను కూడా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దామచర్ల టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అన్నపూర్ణగా నిలిచిందే నందమూరి తారక రాముని మానస గీతుల వెలసిందే తెలుగు వారి అండదండగా తెలుగుదేశమై పిలిచిందే. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. మహిళల పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గం మైనార్టీలకు చోటిచ్చి కూడు కూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్ కిలో బియ్యము 2 రూపాయలే, డాబా ఇళ్ళు పెన్షన్ పథకం. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. కార్యకర్తలై జెండా మోసే వీరులందరికీ స్వాగతము. పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము. ప్రజల కోసమై ప్రత్యర్థులతో ప్రాణాలొట్టిన ధీరులకు సలాము చేస్తూ గణాన్ని తిప్పి జోహారంటూ పలికెదము. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేశన్న, వరాలు పంచిన చంద్రన్న. స్పందన కలిగిన యువకుల్లారా, తెలుగు నేలపై మెరికల్లారా, రండి ప్రజల కోసమై ప్రగతి కోసమై స్వర్ణాంధ్రను నిర్మిద్దాం. మే 27, 28, 29 అనేది మన తెలుగువారి తెలుగుదేశం కుటుంబ సభ్యుల పండుగ. ఆ పండుగ అనగానే మన వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి ఏటా కూడా ఒక మహానాడు చేసుకోవటం, ఒక పండుగ అందరం కూడా కలిసి ఒక దగ్గర ఏదో ఒక జిల్లాలో పెడతాం ఆనవాయితీగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. పోయినసారి కడపలో పెట్టారు. అంతకుముందు మనకు వచ్చే లోపలికి అటు సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ పెట్టారు. ఒక్కో దగ్గర ఒక్కోసారి ఒక్కో సంవత్సరం పెట్టడం, రెండు రోజులేమో తీర్మానాలు ఇవన్నీ కూడా చూడటం, 3వ రోజు ఒక బహిరంగ సభ, ఒక 4 లక్షలతోటి 5 లక్షల మందితోటి బహిరంగ సభ పెట్టుకోవటం మనం ఆనవాయితీగా ఎప్పటి నుంచో మనకి జరుగుతూ ఉండే విషయం.
కాబట్టి ఈసారి మన ప్రధానమంత్రి గారు ఒక ఎకానమీగా మనం చేసుకోవాలి. అక్కడ యుద్ధం జరిగిన దగ్గర నుంచి మనకి ఫ్యూయల్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త అనే ఒక సందేశం ఆయన ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చినప్పుడు మన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని ఇది క్లస్టర్ వైజ్గా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము అప్పుడు ఫస్ట్ ఒకసారి 4 రోజుల ముందు మనకి ఏదైతే 12 క్లస్టర్లు ఉంటే 12 క్లస్టర్లని ఒక మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టిన తర్వాత పైనుంచి అక్కడ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఒకసారి మన వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 4 రోజుల ముందు మేము అందరం కూర్చుంటే క్లస్టర్ వైజ్ పెడితే ఈ ఎండల్లో ఇబ్బంది, ఎంతమంది వస్తారో జరగదేమో, అందరం కలిసి ఒక కళ్యాణ మండపంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడు అందరూ కూడా మన వాళ్ళు అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని కూడా తీర్మానం మేము పార్టీ ఆఫీస్కి పంపించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి లేదు బాబు గారు క్లస్టర్ వైజ్గా పెడితే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మనం క్లస్టర్ వైజ్గా డిజైన్ చేసి ఏ ఏరియాలో కళ్యాణ మండపం ఉంటుందో ఆ ఏరియాలో ఇట్లా 12 క్లస్టర్స్ని 12 ఏరియాలో 5 డివిజన్లు ఉండే వాళ్ళందరినీ కూడా కూర్చొని చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏదో ఎండల్లో చాలామంది రారేమో ఇబ్బందులు అవుతామో అని అనుకున్నాను, కానీ ఈరోజు సీనియర్ సిటిజన్లు అంతా ఈ డివిజన్స్లో జరిగేవాళ్ళు పక్కనే కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, మానాడు కాసేపు పోదాం, కాసేపు కూర్చుందాం, అక్కడ మాట్లాడేది అవన్నీ కూడా మనం చూద్దాం అని ఈరోజు చాలామంది పెద్దలంతా కూడా కనపడ్డారు. అది చాలా సంతోషం. అదే ఒక కళ్యాణ మండపంలో పెడితే మన మహిళలు కానీ వీళ్ళంతా కూడా వచ్చేవాళ్ళు కాదేమో. ఈరోజు ఇక్కడ కాబట్టి మీ పక్కలైనో ముందులైనో మన డివిజన్లో జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎక్కువ మహిళలు వచ్చారు, అదేవిధంగా సీనియర్ సిటిజన్లు వచ్చారు. ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు పొద్దు నుంచి తిరుగుతున్నాం కదా, మేము ఎక్కడికి పోయినా కూడా ఇదే వాతావరణంలో ఇంతమంది జనాలతోటి ఈరోజు జరగటం చాలా సంతోషం. ఆయన ఉద్దేశం కూడా ఒకటే, ఇప్పుడు 5 డివిజన్లు ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉండే డివిజన్లో పరిస్థితులు ఏంటి, డివిజన్ ఇబ్బందులు ఏంటి, మనం ఇంకా ఏం చేయాలి, ఈరోజు మన కూటమి వచ్చిన తర్వాత మనం ఏమేం చేసాం, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక డిస్కషన్ ఏర్పడుతుంది. అందరం ఒక దగ్గర నుండి కలిసి భోజనం చేసినప్పుడు దాన్ని కూడా కాసేపు మాట్లాడుకుంటా పొద్దు నుంచి సాయంత్రం దాకా కాసేపు కూర్చొని అన్నీ చేసుకోవడానికి కూడా ఉపయోగాలు ఉంటాయని చెప్పి ఈరోజు క్లస్టర్ వైజ్గా పెట్టారు. రాష్ట్రం అంతా కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన క్లస్టర్లో కూడా చేసుకొని మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తెలియపరచండి. మీకు ఒక బాక్స్ కూడా పెట్టించాను. మీకు ఏదన్నా చెప్పకూడదు, నేను సీక్రెట్ మాకు వేరే విధంగా చెప్పాలి, లేకపోతే నాయకుల మీద ఏమైనా కంప్లైంట్ ఉన్నా, మీ వ్యక్తిగత సమస్యలు ఏదైనా ఉన్నా అది రాసి ఆ బాక్స్లో ఏంటి అది నేనే చదువుతాను, తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాను, దాని ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి అన్నీ కూడా మనకు మహానాడులో ఈరోజు అన్నగారు పుట్టినరోజు రేపు కాబట్టి రేపు పొద్దున్నే కూడా ఇలాగే మనకి జూన్లో పెడతారు, ఇలాగే జరుగుతుంది. దాంట్లో ఆయనకి ఇష్టమైన భోజనాలు ఏంటి అనేది కూడా రేపు స్పెషల్గా మళ్ళీ ఆయనకి ఇష్టమైన భోజనాలు రేపు చేద్దాం. అందరం కలిసి భోజనం చేయండి. సమస్యలు అందరం కూడా కలిసి ఇదే విధంగా మనం పరిష్కరించుకుంటే చాలా సమస్యలు తగ్గుతాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజు మీ అందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఉండే 5 డివిజన్లు మంచి మెజార్టీతో మాత్రం మన వాళ్ళంతా కూడా గెలుస్తారు. ఆ గడిచిన పట్టుదల మన వాళ్ళలో ఇంతమంది పెద్దలు ఇందాక 70 ఏళ్ళు 75 సంవత్సరాలలో కూడా నేను చూశాను. అలాంటి వాళ్ళంతా కూడా బయటకు వచ్చి కాసేపు పార్టీ అనగానే ఎన్టీ రామారావు అనగానే పసుపు అనగానే ఒక ఎప్పటి నుంచో వచ్చే దాని ఆప్యాయతకి ఈరోజు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా సాయంత్రం దాకా కూర్చోండి, మధ్యాహ్నం కమ్మ భోజనం చేయండి, సాయంత్రం చేయండి. రేపు మన వెంకటేశ్వర గారికి కూడా చెప్తున్నా, ఎన్టీ రామారావుకి ఏది ఇష్టమో మీకు ఇక్కడ ఏం కావాలో చెప్తే రేపు అయ్యే భోజనాలు కూడా రేపు రెడీ చేద్దాం. మళ్ళీ రేపు రెడీ చేసి రేపు అందరం కూడా కలిసి భోజనం చేద్దామని చెప్పి కూడా మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దానికి హైబ్రిడ్ మోడల్లో ఈ సంవత్సరం ఖర్చుకు
తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన సజెషన్ ప్రకారంగా ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడ్లో చేసుకోవడం, దానికి మన 12 క్లస్టర్స్లో 12 స్క్రీన్లు పెట్టుకొని ప్రతి క్లస్టర్కి ఒక 5-6 వార్డులు పెట్టుకొని ఈరోజు చేసుకోవడం చాలా సంతోషం. దానికి మన కార్యకర్తలందరూ కూడా ఇంతమంది ప్రెసిడెంట్ కావడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే మన అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఈ మహానాడు 44వ మహానాడు జరుపుకోవడం, దానికి మనకి ఇక్కడ అబ్జర్వర్గా మన డాక్టర్ గారు నెల్లూరు జట్టి ప్రసాద్ గారు రావడం, దానికి ఈరోజు పొద్దున్న నుంచి మన శాసనసభ్యులు మన రామచంద్ర జనార్దన్ రావు గారు ఈరోజు మార్నింగ్ నుంచి ప్రతి ఒక్క దానికి అంటే ప్రతి ఒక్క క్లస్టర్కి వెళ్ళి అందరినీ యోగక్షేమాలు తెలుసుకొని కార్యకర్తలందరినీ పలకరించి వారి గురించి తెలుసుకోవడం, అన్ని కష్టాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఈ క్లస్టర్కి ఇక్కడ రావడం, వారి గురించి కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఒంగోలు టౌన్ నియోజకవర్గానికి అబ్జర్వర్గా నన్ను ఇక్కడికి పంపినారు. బహుశా మీతో రాబోయే రోజుల్లో మీ అందరితో కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం అదృష్టం నాకు లభించింది. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ నాకు గతం నుంచి కూడా అందరూ బాగా తెలుసు. 19లో కూడా ఒకసారి కార్పొరేషన్ ఎలక్షన్ సభ్యులకు రావడం జరిగింది. నాకు ఒంగోలుతో మంచి ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నట్లయితే ఏ సమావేశానికి వచ్చినా కూడా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లన్నీ కూడా పార్టీ ఏ విధంగా అయితే ఆదేశించిందో అంతకంటే గొప్పగా ఏర్పాట్లు ఉన్నాయి. కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా ఫుల్గా మెయింటైన్ అవ్వడం, మరి ముఖ్యంగా మహిళలు బాగా పెద్ద సంఖ్యలో హాజరు కావడం కూడా మీ అందరికీ కూడా మంచిది. భవిష్యత్తులో కూడా మనం క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని పటిష్టంగా ఉంచుకుంటూ మనం పార్టీ ఆదేశించినట్లుగా పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా 2029 ఎన్నికలు కూడా మనం అందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా ఫైట్ చేసి విజయం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం కోరుకుంటూ మహానాడు మనందరం కూడా ఈ 2 రోజులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలి. వాటికి పెద్దలు ఇచ్చినటువంటి సందేశాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనందరం కూడా ప్రచారం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.